నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సమాజంలో ఉన్న మూఢనమ్మకాల్ని పారద్రోలేందుకు జన విజ్ఞాన వేదిక కృషి చేస్తోంది. ఇనకొల్లు పోలీసురావు. సోమనాథ్ ఆలయం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ నన్నపురెడ్డి సురేష్ రెడ్డి. బాపట్ల జిల్లా కేంద్రం నుండి హైదరాబాద్, బెంగళూరు, ఒంగోలు బస్ సర్వీసులు నడపాలి. బాగా పనిచేసిన అధికారులకు గుర్తింపు ఉంటుంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ బి వినోద్ కుమార్. బాపట్ల జిల్లా కేంద్రం నుండి హైదరాబాద్, బెంగళూరు, ఒంగోలుకు బస్ సర్వీసులు నడపాలని బాగా పనిచేసిన అధికారులకు గుర్తింపు ఉంటుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి వినోద్ కుమార్ అన్నారు. స్థానిక జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎం విమల, డిపో మేనేజర్లతో బాపట్ల జిల్లాలోని ఆర్టీసీ అందిస్తున్న సేవలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఆర్టీసీ బస్టాండ్లో నందు ప్రయాణికులకు సీటింగ్, త్రాగునీరు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఆర్టీసీ అధికారులపై ఉందన్నారు. బస్టాండ్ నందు ప్లాట్ఫారంలు ప్రతిరోజు పినాయిల్తో శుభ్రపరచడంతో పాటుగా బస్టాండ్లో ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ప్రతి బస్టాండ్ నందు ఆరో త్రాగునీరు ప్లాంట్ వేయించాలని, ప్రయాణికులకు బస్ టైమింగ్స్ వంటి పూర్తి సమాచారం తెలియపరిచే బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అనవసరమైన బ్యానర్స్, కటౌట్లను తొలగించాలన్నారు. బస్టాండ్ల నందు మరుగుదొడ్లు మరమ్మతులు వెంటనే చేయాలని ఆదేశించారు. డ్రైవర్లు, కండక్టర్లు, ఆర్టీసీ అధికారులు ప్రజలతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలన్నారు. ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా నడుచుకునే విధంగా మరియు డ్రైవర్లు ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా శిక్షణ ఇవ్వాలన్నారు. ఇది మనం చూస్తే ఈ భాగం ఏముంది, ఈ బస్ స్టాండ్ ఈ ఎడ్జెస్ ఇది నీట్ గా ఉంది. ఐఎమ్ హ్యాపీ, ఐ వాంట్ అప్రిషియేట్ రేపల్లే మీరు ఇక్కడ యూజువల్ ఏమంటుంది, ఈ ఎడ్జెస్ లో మట్టి ఇలా చేరుకొని ఉంటుంది, కార్నర్ లో మట్టి చేరుకొని ఉంటుంది. అట్లా ఉండకూడదు. మీకు 2 బాపట్ల ప్లస్ 5 చీరాల, 3 రేపల్లె బస్ స్టేషన్ లో బస్ స్టేషన్స్, బస్ స్టాప్ ఆల్ ఆర్ యువర్ రెస్పాన్సిబిలిటీ. పాయింట్ నెంబర్ 1 క్లియరా? నెక్స్ట్ ఈ ప్లాట్ఫామ్ ఉంది కదా, ఇక్కడ ఇంకా ఓకే ఉంటే నడిచిన తర్వాత ఇట్లా అవుతుంది. ఇది మాపు వేయాలి. ఈ ప్లాట్ఫామ్ పైన మాపు వేయాలి. మాప్ వేసినప్పుడు మీరు ఆ ఫినాయిల్ వేస్తారు కదా, అది ఒక స్మెల్ వచ్చే ఫినాయిల్ వేయాలి. జస్ట్ యూజ్ ద ఫినాయిల్ విచ్ గివ్స్ దట్ సెంటెడ్ ఫ్లవర్ లాంటిదో, శాండల్వుడ్ లాంటిదో ఉంటాయి, ప్లస్ ఓడర్ అట్లాంటిది మీరు వాడాలి. ఇదైన తర్వాత ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఇది వేశారు, ఎల్లో బ్లాక్, ఎల్లో బ్లాక్. ఇది గనక పోయిందంటే ఇన్ ఎనీ కేస్ ఫ్రెష్ గా వేసేయండి. సింపుల్ పెయింటింగ్, ఇది సింపుల్ పెయింటింగ్, ఒకసారి వేసేయండి. తర్వాత ఈ బోర్డ్ అంతా నీట్ గా ఉంది, ఇట్లా నీట్ గా ఉండాలి. లేకపోతే మళ్ళా రాయించండి. బస్ స్టేషన్స్ అండ్ బస్ స్టాండ్స్ రాయించండి మళ్ళా. నెక్స్ట్ పాయింట్, ఇదిగో ఈ 1, 2, 3, 4 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. దాని కింద రూట్ ఉంది. దిస్ ఇస్ బెస్ట్, ఇది బాగుంది. ఇట్లా అన్ని చోట్ల 2 + 5 + 3 అన్ని చోట్ల ఉండేటట్టు చూడండి. బాపట్ల జిల్లా పర్చూరు మండలం అన్నంబొట్లం వారిపాలెం గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మీ భూమి మీ హక్కు, భూ హక్కు పత్రం, పట్టాదారు పాస్బుక్స్ రైతులకు పంపిణీ చేసే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. మీ భూమి మీ హక్కు నుంచి కార్యక్రమం రెవెన్యూ శాఖ ద్వారా రైతులకు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. భూ సమస్యల పరిష్కారంతో జిల్లా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. జిల్లాలో భూ సమస్యల పరిష్కారంపై జేసీఆర్డీఓలు, తహసీల్దార్లు బాగా పనిచేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ ప్రెస్ నందు మంచి నాణ్యత కలిగిన తప్పులేని పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పట్టాదారు పాస్ పుస్తకం గురించి ఇప్పుడు మీకు వివరించడం జరిగిందని తెలిపారు. ఈ పట్టాదారు పాస్ పుస్తకం 2 రకాల అంశాలకు సంబంధించిన ఒకటి కరెన్సీ నోటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రించడం జరుగుతుంది. విదేశాలకు వెళ్లాలంటే పాస్పోర్ట్ అవసరం, అది కూడా కేంద్ర ప్రభుత్వం ముద్రిస్తుందని. అదేవిధంగా పట్టాదారు పాస్ పుస్తకం కూడా ప్రభుత్వం నిర్వహించే ప్రభుత్వ ప్రెస్ మాత్రమే పట్టాదారు పుస్తకాలు ప్రింటింగ్ చేయడం జరుగుతుందని తెలిపారు. పట్టాదారు పాస్ పుస్తకమైన రాజముద్ర ఉంటుంది. బుక్ లోపల సువర్ణ అక్షరాలతో రైతు భూమికి సంబంధించి పూర్తి వివరాలు ఉంటాయి. బుక్ వెనకాల భారతదేశం గొప్పదని ఉంటుంది. అంటే రైతులకు ఇచ్చే ఈ పాస్ పుస్తకం చాలా ముఖ్యమైనదని తెలిపారు. కొన్ని పుస్తకాల్లోనూ కొన్ని తప్పులు వచ్చాయని, వాటిని కూడా మళ్లీ ప్రభుత్వానికి పంపించి సరిచేసిన తర్వాత వచ్చే నెల 9న రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఇప్పుడు మీరు ఈ పట్టాదారు పాస్బుక్ గురించి మీకందరూ కూడా విస్తృతంగా తెలియచేయడం జరిగింది. ఈ పట్టాదారు పాస్బుక్ని 2 అంశాలకి మనం పోల్చొచ్చు. ఒకటి నోట్,
అందరి దగ్గర నోటు ఉన్నాయా? 100 రూపాయలు, 50 రూపాయలు, 20 రూపాయలు, 10 రూపాయలు నోటు ఉంటాయి. ఇది కూడా ఒక్కసారి చూడండి, ఇది అట్లే ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ ఏ కరెన్సీ నోట్. అంటే ఇది ఎక్కడ కూడా వేరే చోట ప్రింటింగ్ అనేది జరగదు. అంటే ఇందులో ప్రభుత్వ ముద్రతో ఉన్నటువంటి ఒక పాస్ పుస్తకం. అదే మీరు వెనక చూసుకుంటే వెనక ఏం రాశారు? మన భారతదేశం గొప్పది. అంటే రైతుకి ఇచ్చే ఈ పట్టదారు పాస్బుక్ ఎంత ఈ ఎమోషన్స్ దీంట్లో ఉంటాయి, ఎంత ముఖ్యమైన ఒక డాక్యుమెంట్ అనేది మీ అందరికీ తెలుసు. అలాగే ఇది అట్లా చెరిగిపోయేది కాదు, ఇది చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఒక బైండింగ్తో చేసినటువంటిది. ఇది అదే సువర్ణ అక్షరాలతో రాసినటువంటి అంశాలు ఇందులో ఉంటాయి. లోపల గనక చూసుకుంటే ఎక్కడ కూడా తప్పులు లేకుండా చేసే ప్రయత్నం మనం చేయటం జరిగింది. అయితే కొన్ని తప్పులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫొటోస్ బాగాలేదు, పేర్లు సరిగ్గా రాలేదు. దీనికి ఆ రైతులు ఎవరెవరికి మనము ఈరోజు పట్టదారు పాస్బుక్ ఇవ్వడం లేదు, వారు మీరు సచివాలయం పాస్పోర్ట్ కూడా దాదాపు ఇలాగే ఉంటుంది. పాస్పోర్ట్ లో కూడా ఏంటంటే రాజముద్ర, భారత కేంద్ర ప్రభుత్వంది రాజముద్రతో ఉంటుంది. అది కూడా ఎవరు కావాలి వాళ్ళు ప్రింట్ చేయలేరు. కేంద్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్ నుంచే అక్కడ ప్రింట్ అయ్యి ఇప్పుడు మీకు బై పోస్టర్ మీకు పంపడం జరుగుతుంది. అంటే గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు, ఆయన గత సంవత్సరం నుంచి కూడా చెప్తా ఉన్నారు రెవెన్యూ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవ్వాలి. అదే విధంగా ఈ పాస్ పుస్తకాల పంపిణీ మన కాన్స్టిట్యున్సీకి 17,516 బుక్స్ వచ్చాయి. అందులో నిన్నటి వరకు మనం 4,000 పంపిణీ చేయడం జరిగింది. మిగతా పుస్తకాలు కూడా కరెక్ట్ గా ఉన్నంత వరకు మనం రేపు సాయంత్రం లోపల పంపిణీ చేస్తాము. అయితే కొన్ని తప్పులు రావటం జరిగింది. గతంలో ఉన్న తప్పులు మళ్ళీ రీఎంట్రీ అవ్వటం జరిగింది. వాటిని మనం ఈ నెల 21 తేదీ లోపల మనకి గవర్నమెంట్ మండేకి ఒక కొత్త మాడ్యూల్ ఇస్తారు. ఆ మాడ్యూల్లో మనం ఏ పుస్తకంలో ఏ తప్పులు అయితే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఎంట్రీ చేసి గవర్నమెంట్కి పంపినట్లయితే ఈ నెలాఖరు లోపల కొత్త పాస్ పుస్తకాలని, తప్పులు ఉన్న పాస్ పుస్తకాలని రీప్రింట్కి పంపిస్తామని చెప్పారు. అవన్నీ కూడా మనం ప్రతి నెల జరిగే నిరంతర ప్రక్రియ. వచ్చే నెల 9వ తేదీన మళ్ళీ మనం ఇలాంటి కార్యక్రమం పెట్టుకొని ఇవన్నీ కూడా ప్రజాప్రతినిధుల సమక్షంలో, కలెక్టర్ గారి సమక్షంలో పంపిణీ చేయటం జరుగుతుంది. ప్రతి నెల సీఎం గారు కూడా ఏదో ఒక జిల్లా వెళ్తామని చెప్పారు. దానివల్ల మనం ఏంటంటే ప్రతి నెల మనకి ఏవైతే తప్పులు వచ్చాయో అవన్నీ గుర్తించడం, ఐడెంటిఫై చేసి అవన్నీ ఎంట్రీ చేసి గవర్నమెంట్కి పంపించడం. మళ్ళీ ఫస్ట్ వీక్లో మనకు కొత్త పాస్ పుస్తకాలు వస్తాయి. వాటన్నిటిని కూడా 9వ తేదీ మనం నిర్దేశించిన గ్రామంలో 2 గ్రామాలు కాన్స్టిట్యున్సీకి నిర్ణయించారు. ఆ గ్రామాల్లో పంపిణీ చేసుకోవడం జరుగుతుంది. కాత్యాయని అమ్మవారు ఆలయ నిర్మాణానికి సహాయం అందించండి. ఆలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని వరకుటి శివ పార్వతి కోరారు. బాపట్ల పట్టణంలోని 13వ వార్డు ఎస్ఎన్పి అగ్రహారం విన్నకోట వారి వీధిలో వేయించేస్తున్న శ్రీ కాత్యాయని శివ శక్తి క్షేత్రం నిర్మాణానికి దాతలు ముందుకు వచ్చి గుడి నిర్మాణంలో భాగస్వాములు కావాలని వరకుటి శివపార్వతి కోరారు. ఈ క్షేత్రం 2007 అమ్మవారు వెలిసిందని, అమ్మవారికి నీడలేని క్రమంలో 4 రేకులతో అమ్మవారికి ఒక చిన్న మందిరం ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె అన్నారు. దాతలు తామెల్లరూ ముందుకు వచ్చి గుడి నిర్మాణానికి తమ వంతు సహాయాన్ని అందిస్తే గుడి నిర్మాణ పనులు చేపడతామని ఆ భక్తుల్ని వేడుకోవడం జరిగింది. దాతలు ముందుకు వచ్చి నిర్మాణానికి కావలసినవి స్వయంగా వారు అందించడం పర్వాలేదు, అందించలేని పక్షంలో ఫోన్పే, గూగుల్ పే ద్వారా సహాయం చేయాలి అనుకున్న వారు మల్లికార్జునరావు 9701831669 సహాయం అందించడం పర్వాలేదని ఆమె కోరారు. 2007లో ఈ స్థానంలో ఆ తల్లి స్వయంభుగా ఎలిసి ఉంటే మాకు తెలియక మేమేమో చేపించాము. ఈ నేల కూడా ఇక్కడ తవ్వితే ఆ శివలింగం అను ఆ అమ్మవారి చిన్న విగ్రహం దొరికితే ఇప్పుడు అమ్మవారు నాకు గుడి కట్టని సంకల్పం చేస్తుంది. దానికి నేనేం చేయాలో నాకు అర్థం కాక అమ్మవారికి నేల వదిలేశాను. బాపట్ల గ్రామంలో ఉండే చిన్నలకి పెద్దలకి నేను నమస్కారం చేసి అడుగుతున్నాను, చెంగు జాసి అడుగుతున్నాను, అమ్మవారికి నీడైపోయాలి. సిమెంట్ కానీ మరి ఇటుక రాళ్ళు కానీ అమ్మవారికి స్లాబ్ లాగా నాకు వచ్చి మీరు సహాయం చేస్తారని పెద్దలను వేడుకుంటున్నాను. గ్రామ పెద్దలు కానీ రాజకీయ నాయకులు కానీ అందరినీ వేడుకుంటున్నాను. ఎందుకంటే 2007లో ఆ తల్లి వచ్చిన కాడి నుంచి నేను చిన్న పూజ చేసుకున్నాను.
పిల్లలు పుట్టారు, వివాహాలు అయినాయి. అట్లా జరుగుతూ ఉంటే కొంతమంది వచ్చి చేసుకుని దండం పెట్టుకుని వెళ్తున్నారు. ఇప్పుడు ఆమె నీడ ఏమంటుంటే నాకు అంత స్తోమత లేదు. ఎస్ఎంపి అగ్రహారం శివాలయం బజారీ లాస్ట్ వీధి రైలు కట్ట పక్కనే గవర్నమెంట్ స్కూల్ పక్కనే ఈ తల్లి ఎలిసున్నది. ఇప్పుడు ఆమె కాచాయణీదేవి ఎలిసి ఉన్నది. ప్రపంచంలో అధికంగా మాట్లాడే భాషల్లో హిందీ భాష కూడా ఒకటని సాహితీ భారతి అధ్యక్షులు రావురి నరసింహవర్మ అన్నారు. సాహితీ భారతి ఆధ్వర్యంలో బాపట్ల జమైదారుపేటలో గల జరిగిన సాహితీ భారతి కార్యాలయంలో ప్రపంచ హిందీ భాష దినోత్సవ సభను నిర్వహించారు. భారతదేశంలో మాట్లాడే భాషలో హిందీ ప్రథమ స్థానంలో ఉందని వర్మ పేర్కొన్నారు. సాహితీ భారతి ఉపాధ్యక్షులు మరి మాల్యాద్రావు మాట్లాడారు. హిందీ భాష స్వాతంత్ర సమర సమయంలో దేశ సమైక్యతకు ఎంతో దోహదపడిందని తెలిపారు. హిందీ భాష అభివృద్ధికి మహాత్మా గాంధీ ఎంతో కృషి చేశారన్నారు. సాహితీ భారతి కోశాధికారి అదం షఫీ మాట్లాడారు. సెప్టెంబర్ 14వ తేదీని జాతీయ హిందీ భాష దినోత్సవంగా, జనవరి 10వ తేదీ ప్రపంచ హిందీ భాష దినోత్సవంగా జరుపుకుంటారని తెలిపారు. సాహితీ భారతి సభ్యులు దగ్గుమల్లి షామ్యూల్ మాట్లాడారు. హిందీ భాషకు మాతృక సంస్కృత భాష అని, లిపి దేవనాగరి అని తెలియజేశారు. ఈ సభలో ఎం జాకబ్, కీర్తి, వెంకయ్య, కస్తూరి, శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, కె కాళిదాసు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచం అంతా కూడా హిందీ భాషలో చాలా మంది మాట్లాడటం జరుగుతుంది. మన భారతదేశంలో కూడా హిందీ భాష ఒక ఉత్తర భారతదేశంలో ఎక్కువగా మాట్లాడుతుండేవాళ్ళు, దక్షిణ భారతదేశంలో చాలా తక్కువ మంది మాట్లాడుతుంది. అటువంటిది ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహంతో 1918వ సంవత్సరంలో గాంధీ గారు దక్షిణ భారత హిందీ ప్రచార సభ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. ఆ హిందీ ప్రచార సభ 1918లో ఏర్పాటు చేసి ఆ తర్వాత 1836 సంవత్సరంలో మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హిందీ ప్రచారం కోసం ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహమైనటువంటి సదుపాయాలను ఏర్పాటు చేస్తా ఉన్నది. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో హిందీ భాష ఒకటి. భారతదేశంలో అత్యధికులు మాట్లాడే భాష హిందీ భాష. ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, ఫిజీ, మారిషస్, మాల్దీవులు ఇలాంటి ప్రాంతాల్లో కూడా హిందీ భాష అత్యధికంగా వాడబడుతుంది. సహజంగా జాతీయ హిందీ భాష దినోత్సవం సెప్టెంబర్ 14న జరుపుకుంటారు. జనవరి 10వ తారీఖు ప్రపంచ హిందీ భాషా దినోత్సవం. ఈ ప్రపంచ హిందీ భాష దినోత్సవాన్ని జనవరి 10వ తారీఖున 1975వ సంవత్సరం భారత ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ గారు నాగపూర్లో హిందీ సమ్మేళన్ అనే ఒక మహాసభను ప్రారంభించారు. ఇక అప్పటి నుండి హిందీ దివస్ జరుపుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఒక పథకాన్ని ఏర్పరచుకోవాలి. స్వామి వివేకానంద జీవిత సందేశం సర్వ మానవాళికి ఆచరణీయమని చీరల రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు విఎస్ఎన్ మూర్తి అన్నారు. కర్లపడం శ్రీ రామకృష్ణ సేవా సమితిలో స్వామి వివేకానంద 164వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం మంగళహారతి, సుప్రభాతం, ప్రత్యేక పూజ, భజన, విష్ణు సహస్రనామ పారాయణం, శ్రీ స్వామి వివేకానంద అష్టోత్తర శతనామావళి, మంత్రపుష్పం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మూర్తి తిమ్మరాజు, వెంకట సుబ్బారావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెనుమత్స బాపిరాజు, పార్వతమ్మ, కాటూరి బాజీ, వెంకటేశ్వర్లు, బుల్లయ్య, తవ్వ స్వామి, లక్ష్మీ, సత్యవతి, మణి, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. ఎందుకు వెళ్తున్నానో నువ్వు రావాలి. ఆయన కళ్ళు తెరిచి నవ్వుతూ తల ఊపాడు. ఆ సప్తృషుల దృష్టే స్వామి వివేకానంద. ఆ బాలుడినే నేను అని చెప్పాడు రామకృష్ణ గారు. సో అవతార పురుషులు వచ్చేటప్పుడు రాముడు కానీ కృష్ణుడు కానీ రామకృష్ణుడు వారు కానీ కొంతమంది వాళ్ళని తీసుకొస్తారు. ఆయనే అంటాడు, వీధి నాటకాలు వేసి వాళ్ళు వస్తారు, నాటకం ఆడతారు, వెళ్ళిపోతారు. ఇది ఎవరు గ్రహించలేరు. అలాగే వాళ్ళు ఉన్నంతకాలం మనం వాళ్ళు దేవుడిని నమ్మల. రాముడిని నమ్మలేదు, కొద్దిమంది నమ్మారు, కృష్ణుడు అసలు నమ్మలేదు, కానీ రామకృష్ణ వారిని కూడా నమ్మలేదు. కానీ కాలంలో మారే కొద్ది ఎందుకంటే ఒక ఇది ఉంది వేదంలో కూడా మాట, బ్రహ్మైతి బ్రహ్మ భవతి. ఎవరైతే బ్రహ్మాన్ని తెలుసుకుంటారో అతను బ్రహ్మ అయిపోతాడు. మనం ఎందుకు రామకృష్ణుడు కలవాలని మన శివుడు, విష్ణువు, రామకృష్ణుడు ఎందుకు అంటున్నామంటే రామకృష్ణుడు కూడా అవతార పురుషుడే కాదు, భగవంతుడే. ఈయన అడిగాడు, ఇప్పటికైనా నేను భగవంతుడు అవతారాన్ని చెబితే నేను నమ్ముతా అంటాడు. ఇప్పుడు 2-3 రోజులు చనిపోతాను కదా రామకృష్ణ వారు అని మనసులో అనుకుంటాడు వివేకానంద స్వామి. అప్పుడు చెప్తాడు, ఏ నరేన్ ఇంత అనుమానమా, ఎవడు రాముడో ఎవడు కృష్ణుడో ఈ శరీరంలో ఉంది. ఇది అద్వైత సిద్ధాంతం ప్రకారం కాదు, అంటే అవతార పురుషుడే ఆయన. అవతార పురుషుడు సేవించడానికి వచ్చాడు. ఈయన మాత్రం సామాన్యుడా, రుద్రాంశ సంబుద్ధుడు. ఈయన మాట్లాడితే ఒకసారి గిరియానంద స్వామి అంటాడు, ఎవరన్నా మాట్లాడితే నిద్ర వస్తుంది,
బాగా ఇసుకు వస్తుంది. కానీ వివేకానంద స్వామి మాట్లాడుతుంటే మాత్రం చైతన్యం వస్తుంది. ఒక మనిషి లోపల ఎలక్ట్రిక్ షాక్ తగినట్టుంటుంది. అంటే అంతగా మాట్లాడతారు వివేకానంద స్వామి. ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన? సప్తృషి మండలం నుంచి వచ్చిన ఉద్దార సంభూతుడు. వాళ్ళ తాత కూడా సందర్శించాడు. వివేకానంద స్వామి తాత కూడా సందర్శించి వదిలేశాడు విశ్వనాథ దత్త పుట్టిన తర్వాత. పాపం ఎత్తుకుంటూ భర్త 25 ఏళ్ళకి సందర్శించాడు. ఆ విశ్వనాథ దత్తాన్ని తీసుకుని కాశీ పోతుంది. ఆ విశ్వనాథ దత్త గంగలో పడిపోతాడు. ఈ తల్లి ఏం చేస్తుంది? ఆ ప్రేమ దగ్గర దూకేస్తుంది. ఈత రాదు, ఆకి రాదు, చిన్నపిల్లవాడు. అప్పుడు ఎవరో చుట్టుపక్కల వాళ్ళు చూసి పట్టుకొని పైకి తీసుకొస్తారు. ఆయన ఎట్లా పట్టుకున్నంత గట్టిగా చేతిని ఆ మచ్చ పోలని చాలు విశ్వనాథ దత్త. సో ఈ దత్త కుటుంబంలో కొంతమంది సందర్శించిన ఉన్నారు. మరి వివేకానంద స్వామి తాత కూడా సందర్శించారు. అట్లా ఈయన వచ్చాడు. ఈ డౌట్ని తీర్చేసిన తర్వాత రామకృష్ణ వారు చిన్నగా తయారు చేయడం మొదలెట్టాడు. ఆయన 1823 జనవరి 12వ తారీఖు ఇవాళ ఈ రోజున తిథి ప్రకారం ఈ రోజున ఆయన జన్మించాడు. తండ్రి పేరు విశ్వనాథ దత్త, తల్లి భువనేశ్వరి దేవి. 1884 డిగ్రీ చదివాడు. బిఏ చదువుకున్నాడు. ఆ రోజుల్లో బిఏ చదివిన వాళ్ళు భారతదేశం మొత్తం మీద కూడా 50-100 మంది నుంచి ఉండరు. చదివాడు, అద్భుతంగా చదివాడు. చిన్నప్పటి నుంచి కూడా కింది చేష్టలు చేస్తుండేవాడు. వాళ్ళ అమ్మ ఏం చేసేది? గౌరవ తీసుకెళ్ళిపోయి, నువ్వు శివుని నేను కోరుకున్నా, మంచి పిల్లవాడు కాదు, ఇలాంటి భూతగణాల్లో గణాన్ని ఇచ్చాడు నాకు అని బిందె నీళ్ళు చేసుకొచ్చాడు. శివశివ అంట. అప్పుడు తలపడేవాడు. తర్వాత ఇంకో మాట కూడా ఉన్నాడు, నువ్వు ఇలా గోవా చేసావనుకో శివుడిని లోపలికి రానివ్వంటాడు. అప్పుడు తగ్గిపోయాడు. శివాన్ సంభూతులే అక్కడ నిస్వార్థ పనులు ఇద్దరే నాకు కనపడతాడు. ఒకడు ఆంజనేయ స్వామి, ఆయన దాని సంభూతులే వివేకానంద స్వామి. ఏమన్నా స్వార్థమైన ఉంటా కొద్దిగా. ఎక్కడ సీతాదేవి తప్పిపోతే ఈయన ఈయన దూరటం ఏంటి? 100 యోజనాల సముద్రాన్ని ఆయన పట్టుకొని ఆయన శోకాన్ని చేయటం ఏంటి? ఈయనేంటి తన కోసం చేశాడు. ఆయన చేసిందంతా పేద ప్రజల కోసమే. నిజంగా ఇవాళ పేద ప్రజలు నిజంగా ఉంటే వివేకానంద స్వామి తలుచుకోవాలి. ఆయన చేసిన సేవ ఈ భారతదేశానికి ఎవరు చేయలేదు. శ్మశానంలో సగం కాలిన మృతదేహం లభ్యమైందని ఎస్ఐ రవీంద్ర తెలిపారు. కర్లపాలెం మండలం గణపవరం పంచాయతీ పరిధిలోని దేవుని మాన్యం సమీపంలో ఉన్న శ్మశానంలో గ్రామస్తుల సమాచారంతో సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని రవీంద్ర సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. గణపవరం గ్రామానికి చెందిన మానుకొండ దాస్ 70 మృతదేహంగా గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలియజేశారు. సోమనాథ్ ఆలయం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని భారతీయ జనతా పార్టీలు ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ నన్నపరెడ్డి సురేష్ రెడ్డి అన్నారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు కొండముది బంగారుబాబు సూచన మేరకు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సోమనాథ్ స్వాభిమాన పర్వ్ సోమనాథ్ ఆత్మగౌరవ ఉత్సవాల్లో భాగంగా బాపట్లపట్నం ఎస్ఎన్పి అగ్రహారంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పర్వతే వర్ధిని సోమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 1026వ సంవత్సరంలో సోమనాథ్ ఆలయంపై జరిగిన దాడులు పరిణామాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు. స్వాతంత్ర భారతదేశంలో 1951 సంవత్సరంలో అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ తిరిగి పునర్నిర్మాణం చేయడం తదుపరి పరిణామాల గురించి ఆయన వివరించారు. భాజపా కార్యకర్తలు ముందుగా శివాలయానికి చేరుకుని ఓంకారనాథాన్ని పలుకుతూ శంఖనాథాన్ని చేస్తూ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు బ్రహ్మాండం బాలనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి కొట్ర వెంకట రామకృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి టి శ్రీనివాసరాజు, జిల్లా ఉపాధ్యక్షులు మామిడి రమేష్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి ఓబీసీ మోర్చా కొక్కిలిగడ్డ శ్రీనివాసరాజు, వై లక్ష్మీనారాయణ, నక్కా పేరిరెడ్డి, మోహన్ గౌడ్, బాబు నాగేంద్ర, మహేష్, బీవీవి సత్యనారాయణ, శ్రీనివాసరావు, నామన శివాజీ కుమార్, భార్గవరెడ్డి, పి శ్రీనివాసరాజు, ఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ సోమనాథ దేవాలయం యొక్క ఈ వారం మొత్తం కూడా సోమనాథ దేవాలయం దాని చరిత్రని ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వారం మొత్తం కూడా సోమనాథ పర్వం నిర్వహించమని చెప్పడం జరిగింది. చరిత్రలో 1026 సంవత్సరంలో మన దేశం పైన ఈ యొక్క తురుష్కుల యొక్క దండయాత్ర స్టార్ట్ అయింది. ఆ రోజుల్లో మహమ్మద్ గజనీ ఎవరైతే ఉన్నారో ఆయన సోమనాథ్ దేవాలయం పైన 3 రోజుల పాటు దండయాత్ర చేసి అదంతా కూడా ధ్వంసం చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మన సంస్కృతి పైన దాడి జరుగుతోంది. అయినప్పటికీ సోమనాథ దేవాలయాన్ని అనేక మంది వ్యక్తులు, సంస్థలు కూడా పునరుద్ధరించడానికి కోసం ఎంతో ప్రయత్నం చేసి హిందూ సమాజం ఎప్పటికప్పుడు ఈ యొక్క మన ధార్మిక వ్యతిరేక హిందూ వ్యతిరేకమైన శక్తులతో పోరాడుతూనే ఉంది. చివరిగా 1951 సంవత్సరంలో ఈ యొక్క మే 10-11 తారీఖు ఈ ప్రాంతంలో 11వ తారీఖున మన ప్రియతమ రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారు దాన్ని తిరిగి మన ప్రభుత్వం ద్వారానే సోమనాథ్ దేవాలయాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. సోమనాథ్ దేవాలయం ప్రతిష్ఠించడం అంటే మన యొక్క జాతీయ జీవనంలో స్వాతంత్రం వచ్చిన దానికి ఒక సంకల్పంగా, స్వాతంత్రం అంటే స్వపరిపాలన, స్వాతంత్రం ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత సోమనాథ్ దేవాలయాన్ని మన ప్రభుత్వమే ప్రతిష్ఠించబడింది.
సమాజంలో ఉన్న మూఢనమ్మకాల్ని పారద్రోలేందుకు జన విజ్ఞాన వేదిక కృషి చేస్తోందని డాక్టర్ అబ్దుల్ కలాం జాతీయ అవార్డు గ్రహీత ఇనకొల్లు పోలీసరావు అన్నారు. కర్లపాలెం స్థానిక మండల విద్యా వనరుల కేంద్రం మందు మండల విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎన్ విజయశ్రీ చేతులపై జన విజ్ఞాన వేదిక క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసరావు మాట్లాడారు. జన విజ్ఞాన వేదిక సైన్స్ ను సమాజానికి అందించి ఉన్నతమైన సమాజం కొరకు కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక నాయకులు ఎన్ కళాధర్, ఉపాధ్యాయులు మురళి, నాగరాజు, రాజేష్, లక్ష్మి, శారద తదితరులు పాల్గొన్నారు. జన విజ్ఞాన వేదిక తరపున క్యాలెండర్ను కర్లపాలెం మండల విద్యాశాఖ అధికారి చేతుల మీద ఆవిష్కరించడమైంది. జన విజ్ఞాన వేదిక అనేది ప్రజల్లో ఉన్న మూఢత్వాన్ని, మూఢనమ్మకాన్ని బయటికి తీసి పారదోలి ఒక సైన్స్ని లేక ఒక మంచి సమాచారాన్ని అందించే ఒక వేదిక జన విజ్ఞాన వేదిక. అలాంటి సమాచారాన్ని సైన్సు కలగలిపే జన విజ్ఞాన వేదిక. అలాంటి క్యాలెండర్ను ఈరోజు గౌరవ మండల విద్యాశాఖ అధికారి ద్వారా స్థానిక ఎంఆర్సీ కార్యాలయం ముందు మరి కర్లపాలెంలో ఆవిష్కరించడం చాలా సంతోషకరము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి మండల విద్యాశాఖ అధికారి గారికి, నా తోటి ఉపాధ్యాయులకి అందరికి కూడా మరి జన విజ్ఞాన వేదిక తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ జన విజ్ఞాన వేదికలో సభ్యులుగా చేరండి. మరి సైన్స్ని ప్రజలందరికీ తెలియపరుద్దాం. సైన్స్ పరిజ్ఞానాన్ని అభివృద్ధి అయినప్పుడే దేశాభివృద్ధి జరుగుతుందని తెలియజేస్తూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమాజంలో ఉన్న మూఢనమ్మకాల్ని పారద్రోలేందుకు జన విజ్ఞాన వేదిక కృషి చేస్తోంది. ఇనకొల్లు పోలీసరావు. సోమనాథ్ ఆలయం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ నన్నపురెడ్డి సురేష్ రెడ్డి. బాపట్ల జిల్లా కేంద్రం నుండి హైదరాబాద్, బెంగళూరు, ఒంగోలు బస్ సర్వీసులు నడపాలి. బాగా పనిచేసిన అధికారులకు గుర్తింపు ఉంటుంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ బి వినోద్ కుమార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.